హరి ఓం అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. పూరి జగన్నాథ స్వామి ఎలా వెలిసారు, అలాగే విగ్రహాలు ఎవరు తయారు చేశారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు అర్థమవుతుంది. జగన్నాథ స్వామి గిరిజనుల దేవుడని, నీలామాధవుడనే పేరుతో పూజలందుకున్నాడని స్థల పురాణం చెబుతుంది. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న జగన్నాథ స్వామిని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రమన్యు మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపుతాడు. విశ్వావసుడు కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లాడతాడు. జగన్నాథ స్వామి విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్న అల్లుణ్ణి విన్నపాన్ని కాదనలేని ఆ సవరరాజు అతని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరకు తీసుకుని వెళతాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్లే దారి పొడుగునా ఆవాలు జారవేడుస్తాడు. కొన్నాళ్ళుగా అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రమన్య మహారాజుకు కబురు పెడతాడు. రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ విగ్రహాలు మాయమైపోతాయి. దీంతో ఇంద్రమన్యుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా జగన్నాథస్వామి కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని, వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి, కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చెయ్యాలో అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్ప అయిన విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడిని రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తానని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోనని ఉపదేశిస్తాడు. ఆ 21 రోజులు అటువైపు ఎవరూ రాకూడదని, తన పనికి ఆటంకం కలగకూడదని షరతు విధిస్తాడు. రాజు దానికి అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా గదిలో నుంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. తలుపులు తెరుచుకున్న వెంటనే శిల్పి కనిపించడు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట అదే రూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతినిస్తాడు. బ్రహ్మదేవుడు తానే స్వయంగా విగ్రహాలకి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయ హస్తం, వరదహస్తం కనిపించవు. చతుర్దశ భువనాలను వీక్షించడానిక అన్నట్టు ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలందుకుంటున్న ఇక్కడ దారుదేవత మూర్తులను 8, 12 లేదా 19 సంవత్సరాలకి ఒకసారి మార్చి నూతన దేవతా మూర్తులను ప్రతిష్ఠించుతారు. దీనిని నవకళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటిలో కల్లా ముఖ్యమైనది జగన్నాథ స్వామి రథయాత్ర. జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఇది జగన్నాథ స్వామి విగ్రహాలు వెనుక ఉన్న కథ. ఈ వీడియో నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశానో నాకు కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం జగన్నాథాయ నమః. హరి ఓం నమ శివాయ. ధన్యవాదములు.